సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు వీరి తల్లిదండ్రులు. వివిధ మాధ్యమాల్లోనూ ఫేస్బుక్లోనూ ఈయన చాలా కవితలు రాశారు. ఏదో రాయాలని పని కట్టుకుని రాయడం తనకు ఇష్టం లేదంటారు. రాయలేకపోతే ఉండలేకుండా ఉంటేనే నాదంటూ ఏదన్నా ఒక చెప్పాల్సిన మాట ఉందని నమ్మితేనో మాత్రమే వ్రాస్తానంటారు. సరస భారతి ఉయ్యూరి వారి ఉగాది పురస్కారం, మల్లవరపు రాజేశ్వరరావు పురస్కారం, పెన్నా పురస్కారం అందుకున్నారు. శ్రీ వశిష్ఠ సోమేపల్లి గారు తన మొట్టమొదటి కవితా సంపుటి ఆకురాలిన చప్పుడు కవిత్వానికి నేడు కొన్నిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక జాతీయ కవితా పురస్కారాన్ని అందుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఆత్మీయ అభినందన చెందన శుభ సౌరభం మందార మాలాలంకృతితో శుభాభినందనలు అందజేస్తున్నారు సిరిపురి కొన్నిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక. వశిష్ఠ సోమేపల్లి గారు వారి అభిప్రాయాన్ని స్పందనను తెలియజేయవలసిందిగా ఈ సన్మానం అనంతరం ఈ పురస్కారం అనంతరం వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వారికి నగదు పారితోషికం అందించవలసిందిగా పెద్దలు నరాల రామారెడ్డి గారు దస్తగిరి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ నగదు పారితోషికాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. వశిష్ఠ సోమేపల్లి గారి కవితా పురస్కార ప్రదానం మనం వీక్షిస్తున్నాం. వారి స్పందన తెలియజేయవలసిందిగా వారిని కోరుతున్నాను. నమస్కారం. కొన్నిరెడ్డి ఫౌండేషన్ వారికి, చదువుబాబు సార్కి, నారాయణ సార్కి, పెద్దలందరికీ నమస్కారం. బహుశా ఇక్కడ అవార్డులు అందుకున్న వాళ్ళందరికంటే నేను అయి ఉండొచ్చు. కొంతమంది పెద్దవాళ్ళ మధ్యలో నాకు అవార్డు ఇచ్చిన కొన్నిరెడ్డి ఫౌండేషన్ గారికి, చదువుబాబు సార్కి ధన్యవాదాలు. ఈ సమయంలో మా నాన్నగారు ఉంటే ఇంకా బాగా సంతోషించేవారు. ఈ అవార్డుని నేను ఎంతో నా భవిష్యత్తులో నేను రాసుకునేదాన్ని రెస్పాన్సిబుల్గా రాయడానికి ఒక వెనుకట్టేలాగా చూస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ.